వెజిటేరియన్ డైట్ వల్ల అంటే ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవచ్చు అని? వెజిటేరియన్ డైట్ అంటే ఏంటి? బేసికలీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. వీగన్ డైట్ అంటే ఇట్స్ అల్టిమేట్లీ వెజిటేబుల్స్ కదా. ఇప్పుడు వెజిటేబుల్స్లో ఏముంటాయి? వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ తీసుకున్నాం. అంటే ఇవి వాళ్ళు కూడా తినచ్చు, కానీ ఎంత శాతం తింటారు అనేది క్వశ్చన్. ఇప్పుడు మీట్స్ తినే వాళ్ళు ఏంటంటే ఆ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే దాన్ని వాళ్ళు మీట్తో రిప్లేస్ చేశారు కాబట్టి. సో ఏంటంటే మనకి ఇవన్నీ ఏంటంటే డిఫెన్స్కి పనిచేసే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మీరు కర్క్యూమిన్ అని ఉంది. ఇప్పుడు కర్క్యూమిన్ అంటే మనకి పసుపు ఉంటుంది కదా, పసుపులో యాక్టివ్ కాంపౌండ్. కర్క్యూమిన్కి ఎన్ని ఎఫెక్ట్స్ అంటే అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎన్ఎఫ్ కపాబీ ఇనిబిషన్. అంటే అసలు మీరు బయోకెమిస్ట్రీ చూస్తే కర్క్యూమిన్ మీద పుస్తకాలు ఉన్నాయి. అంటే అంత ఎఫెక్ట్ అనమాట. కానీ చూస్తే మన ఇండియన్ కిచెన్స్లో ఎప్పటి నుంచో ఉంది పసుపు. అసలు అంటే ఎంత అంటే ఫారెన్లో పసుపు టాబ్లెట్స్ కూడా మింగుతున్నారు చాలామంది. ఏంటి ఇప్పుడు మేము టాపికల్ కర్క్యూమిన్ యూజ్ చేస్తున్నాం చాలా డిసీజెస్కి. మేము మా క్లినిక్స్లో ఇప్పుడు నేను ఎక్కడైతే అకాడమిషియన్గా పనిచేస్తున్నానో, ప్రొఫెసర్గా పనిచేస్తున్నానో, అక్కడ మేము వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ పసుపు. కండిషన్, ఓరల్ కండిషన్స్ ఎన్నిటికో ఇస్తారు. జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ సో ఇన్ని కాంపౌండ్స్ నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. సో నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ ఉన్నది నిజమే, కానీ ఒక బ్యాలెన్స్డ్ వెజిటేరియన్లో కూడా ఉంది కదా. అదే అన్న, ఒక బ్యాలెన్స్డ్. ఎందుకంటే చాలామంది ఎప్పుడు చూసినా సైనకోబాలమైన్ ఉంది అంటారు. ఇంకొకటి ఏమంటారు, సైనకోబాలమైన్ అంటే విటమిన్ B12, సైనకోబాలమైన్ ఉంది అంటారు, ప్రోటీన్ ఉంది అంటారు. కానీ నేను ఎంతో లిటరేచర్ చదివాను, దాంట్లో ఏంటంటే క్లియర్గా ఒక బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ ఈజ్ గుడ్ ఎనఫ్, యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ అనేది చాలా క్లియర్గా దాన్ని చర్చించబడింది సైంటిఫిక్ దీంట్లో కూడా.